జై శ్రీమన్నారాయణ. సుందరకాండ 49వ సర్గలో 1వ శ్లోకం నుంచి 11వ శ్లోకం వరకు, 49th సర్గ, ఫస్ట్ శ్లోక టు 11th శ్లోక. హనుమని బంధించి రావణాసురుడి దగ్గరికి తీసుకుని వెళ్ళిన తర్వాత హనుమ రావణాసురుడిని చూస్తూ ఉన్నాడు, అనుకుంటూ ఉన్నాడు రావణాసురుడిని గురించి. హనుమ, రావణుడు నాతో యుద్ధం చేయడానికి వస్తాడేమో అనుకున్నాను, కానీ రావణాసురుడు చాలా నీతి శాస్త్ర కోవిదుడు అవటం వల్ల ఆసనం కూర్చున్న చోటు నుంచి లేవకుండానే ఇంద్రజిత్తును పంపించి నన్ను బంధించి తెప్పించుకున్నాడు అని రావణాసురుడిలో ఉండేటటువంటి రాజనీతిని జ్ఞాపకం చేసుకున్నాడు హనుమ. చేసుకొని ఆశ్చర్యపడుతున్నాడు. రావణాసురుడిని చూస్తూ ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు రావణాసురుడు? బాగా కోపం చేత, రోషం చేత కళ్ళన్నీ ఎర్రబడి ఉన్నాయి రావణాసురుడికి. సహజంగానే తేజస్శాలి రావణాసురుడు. అందులోనూ బంగారంతో చేసిన, ముత్యాలతో పొదిగినటువంటి అమూల్యమైనటువంటి కిరీటాన్ని దాల్చి కాంతితో ప్రకాశిస్తూ ఉన్నాడు రావణాసురుడు. ఆ రావణుడు వజ్రం చేత ఇట్లా మాలగా కూర్చబడినటువంటి అమూల్యమైనటువంటి మణిమయ రూపములైనటువంటి మనస్సంకల్ప మాత్రం చేతనే సృజింపబడినవా అన్నట్టుగా ఆశ్చర్యాన్ని కొలిపించేటటువంటి అద్భుతమైనటువంటి బంగారు ఆభరణాలన్నీ కూడా ధరించి ఉన్నాడు రావణాసురుడు, ప్రకాశిస్తూ ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి పట్టు వస్త్రాన్ని కట్టుకుని ఉన్నాడు రావణాసురుడు. ఒంటికంతా రక్త చందనాన్ని పూసుకున్నాడు. కస్తూరి, అద్భుతమైనటువంటి మున్నగు, రకరకాలైనటువంటి చందనాలన్నీ ఒంటి నిండా పూసుకొని ఉన్నాడు. ఆ తర్వాత రావణాసురుణ్ణి మన హనుమ చూస్తూ ఉన్నాడు. ఎట్లాంటి అద్భుతమైనటువంటి సింహాసనంలో కూర్చుని ఉన్నాడో, ఆ సింహాసనంలో కూర్చున్నటువంటి రావణాసురుడు ఒక మందర పర్వతంలాగా కనిపిస్తున్నాడు. కాటుక రాశి వలె, కాటుకంతా ఒక చోట వేస్తే ఎట్లా ఉంటుందో నల్లగా వక్షస్థలంలో పూర్ణచంద్రుని వల్లే విలసిల్లుతూ ఉంది ఒక హారం. అట్లా నల్లటి శరీరం, పూర్ణచంద్రునిలాగా వికసించేటటువంటి ఒక హారము వక్షస్థలంలో ఉండటం వల్ల రావణాసురుడు కొంగలతో కూడుకున్నటువంటి మేఘం వలె కనిపిస్తున్నాడట. ఆ రావణుడు బలిష్టమైనటువంటి భుజాలు ఉన్నాయి, దానికి మంచి ఆభరణాలు, భుజకీర్తులను ధరించి ఉన్నాడు, మంచి చందనాలు పూసుకొని ఉన్నాడు. 5 తలల పామా అన్నట్టుగా ఉన్నాడట రావణాసురుడు. చాలా మిక్కిలి పెద్దదైనటువంటి స్ఫటికములతో పొదగబడినటువంటి చిత్రవర్ణాలు కలిగినటువంటి సుందరంగా చేయబడినటువంటి మంచి అద్భుతమైనటువంటి ఉత్తమమైనటువంటి సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నాడు రావణాసురుడు. సుందరాంగణులందరూ కూడా చాలా బ్రహ్మాండంగా అలంకరించుకుని ఆయన చుట్టూ ఉండి చామరముల చేత విసురుతూ ఆయన్ని సేవిస్తూ ఉన్నారు. అట్లాంటి రావణాసురుడు దుర్ధరుడు, ప్రహస్తుడు, మహాపార్శ్వుడు, నికుంభుడు అనేటటువంటి మంత్రాలోచన చేయగలిగినటువంటి 4 అక్కడ రాక్షసులంతా కూడా చుట్టూ ఉంటే 4 సముద్రముల మధ్యలో పరివేష్టితమైనటువంటి భూమి అన్నట్టుగా ఉన్నాడు రావణాసురుడు. అట్లాంటి రావణాసురుణ్ణి మన హనుమ చూస్తూ ఉన్నాడు. వెన్ హనుమ వాజ్ టైడ్ అప్ విత్ బ్రహ్మాస్త్రం విచ్ ఈజ్ షూటెడ్ బై ఇంద్రజిత్ అండ్ all the demons, Rakshasas, dragged Hanuma into the palace of Ravana and let him sat in front of Ravana. Now Hanuma is looking at Ravanasura. Hanuma is also thinking about the intelligence of Ravana, and Hanuma is thinking that I thought Ravanasura would come for fight with me, but he did not come. He sent his son Indrajittu and tied me up and put me in the custody and brought me here. Such great intelligent Ravanasura, and Hanuma appreciating Ravanasura's smartness and intelligence and the strategies in the battlefield. Then Hanuma is looking at all the things that what Ravanasura, how he is situated over there. Ravanasura is originally he has got so much glow in his face,
On top of that, he is wearing so many golden ornaments, and he is wearing a beautiful pattu vastram, and he got so many perfumes on his body. All the chandanas he pasted on his body, and he looks like very dark black person. On his vakshasthalam there is a beautiful ornament. His shoulders are very, very strong, and to that shoulders he has got several of beautiful ornaments. With all this, he is looking like a 5-headed very big serpent, and he is sitting on a beautiful simhasanam. With all that, around him there are beautiful girls decorated with all the ornaments and doing service to Ravanasura. And around Ravanasura there are 4 great soldiers like Durdhara, Prahasta, Mahaparsva, Nikumbha. They are also surrounded around Ravanasura. With them, he is looking like an island island in the center of 4 oceans. He is looking like that. So all this greatness Hanuma is now witnessing about Hanuma, and the wealth and everything Hanuma is looking at. With the scene run in our mind with meditation upon Hanuma, let us now chant these slokas. హనుమని ధ్యానం చేస్తూ చెప్పుకుందాం. అధ ఏకోనపంచాశః సర్గః తతస్స కర్మణా తస్య విస్మితో భీమవిక్రమః హనుమాన్ రోషతాం రాక్షో రక్షోధిపం అవైక్షత భ్రాజమానం మహార్హేణ కాంచనేన విరాజిత ముక్తాజాల ఆవృతేనాథ మకుటేన మహాద్యుతిం వజ్రసంయోగ సంయుక్తైః మహార్హ మణివిగ్రహైః హైమైః ఆభరణైః చిత్రైః మనసేవ ప్రకల్పితైః మహార్హ క్షౌమసంవీతం రక్తచందన రుషితం స్వనులిప్తం విచిత్రాభిః వివిధాభిశ్చ భక్తిభిః వివృతైః దర్శనీయైశ్చ రక్తాక్షైః భీమదర్శనైః దీప్తతీక్ష్ణ మహాదంష్ట్రైః ప్రళంబ దశనచ్ఛదైః శిరోభిః దశభిః వీరం భ్రాజమానం మహౌజసం నానావ్యాల సమాకీర్ణైః శిఖరైః ఇవ మందరం నీలాంజన చయప్రఖ్యం హారేణోరసి రాజత పూర్ణచంద్ర
అభవక్త్రేణ సబలాక మివాంబుదం సబలాకం ఇవాంబుదం బాహుభిః బద్ధకేయూరైః చందనోత్తమా రూషితైః భ్రాజమాన అంగదైః పీనైః పంచశీర్షైః ఇవోరగైః మహతి స్ఫాటికే చిత్రే రత్నసంయోగ సంస్కృతే ఉత్తమ ఆస్తరణాస్తీర్ణే సూపవిష్టం వరాసనే అలంకృతాభిః అత్యర్థం ప్రమదాభిః సమంతతః వాళవ్యజన హస్తాభిః ఆరాత్ సముపసేవితం దుర్ధరేణ ప్రహస్తేన మహాపార్శ్వేన రక్షసా మంత్రభిః మంత్రతత్వజ్ఞైః నికుంభేన చ మంత్రిణా ఓం శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ.